యూఐడిఏఐ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఇక నుంచి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందేనట. ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వడం వల్ల ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోందని, అంటే వ్యక్తిగత ప్రైవసీ కూడా భంగం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం అలాగే యూఐడిఏఐ కూడా గుర్తించాయి. ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ రూల్ అయితే తీసుకొచ్చింది. ఇక వెరిఫికేషన్ కోసం జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుందంట. పౌరుల భద్రత కోసం ఈ యాప్ ఆధారిత క్యూఆర్ కోడ్ విధానాన్ని అయితే అమల్లోకి తెచ్చింది. వెరిఫికేషన్ కోసం యూఐడిఏఐ యాప్ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్ మొబైల్ ద్వారా స్కాన్ చేయగానే యూజర్ పేరు కావచ్చు, వయసు, మొబైల్ నంబర్, ఫోటోకు సంబంధించిన వివరాలన్నీ కూడా స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ విధానం ద్వారా ఆధార్ సంబంధిత మోసాలకైతే చెక్ పడినట్లే. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ఈ ఆధార్ వెరిఫికేషన్ యాప్ ను వినియోగిస్తున్నాయి. అలాగే ఆఫ్లైన్ ఆధార్ వెరిఫికేషన్ చేసే సంస్థలు కూడా తప్పనిసరిగా యూఐడిఏఐలో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం అయితే సూచిస్తోంది.